హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో రీసెంట్గా అయితే చాలా వరకు వ్యూవర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను మరిన్ని వీడియోస్ ఇస్తాను ఇన్ డీటెయిల్ వే. సో మంచి మంచి టూల్స్, మంచి మంచి సాఫ్ట్వేర్స్ అండ్ మంచి మంచి ఏఐ టెక్నిక్స్ కూడా నేను ఇక్కడ డిస్క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. సో ఐ విల్ డూ మెనీ మోర్ వీడియోస్ డెఫినెట్లీ ఫర్ యూ గైస్. సో టుడే వచ్చి టాపిక్ ఇచ్చింది ఏంటంటే, ఇవాళ టూ టూల్స్ ఉన్నాయి. ఆ టూ టూల్స్ వెబ్సైట్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. సో వాటి వల్ల యూజెస్ ఏంటి, సో వాటిని ఎలా యూజ్ చేయాలి, సో ఆ టూల్స్ ఏంటి. సో ఫస్ట్ వచ్చి అందరూ వాయిస్ వాయిస్ ఇస్తూ ఉంటే మనకు టెక్స్ట్ రావాలి. సో అందరూ వాయిస్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో వీడియో చేసినట్టయితే ఆ యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు దానికి కావాల్సిన సబ్ టైటిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో మాట్లాడుతున్నాం, బట్ అది మనకు టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనం మాట్లాడేదాన్ని టైప్ చేసిన దానికి చాలా టైం పడుతుంది. సో ఆ కేసులో సో మనం మాట్లాడితేనే అది మనకు టెక్స్ట్ ఇస్తుంది, ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఇస్తుంది. సో అది ఎలా ఉన్నది, ఏ టూల్ అనేది ఇవాళ ఈ టాపిక్లో నేను డిస్క్లోజ్ చేస్తా. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ప్రాంప్ట్ ఇస్తే మనకు బ్యూటిఫుల్ ఇమేజెస్ని మేక్ చేస్తుంది. సో బ్యూటిఫుల్ ఇమేజెస్ను, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో నా యూట్యూబ్ కోసం కవర్ పేజ్, సో కవర్ ఫోటో కావాలనుకున్నా, లోగో కావాలనుకున్నా, సో వెబ్సైట్ లోగో కావాలనుకున్నా, సో వెబ్సైట్కి సంబంధించిన ఏమైనా అనిమేటెడ్ థింగ్స్ కావాలనుకున్నా, సో నీకు కావాల్సిన ఇంకా నీ దగ్గర నీకు ఐడియాస్ ఉండి నీకు ఒక విజువల్ ఎఫెక్ట్స్తో నువ్వు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం అనుకో ఏఐ టూల్కు, అది నీకు ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తుంది. మళ్ళీ దాన్ని కూడా నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ టూ టూల్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇలా వస్తుంది, సెర్చ్ బటన్ వస్తుంది. సో ఇక నేను సెర్చ్ చేసిన, నాకు ఆడియో పిన్ అనే టూల్, అంటే దిస్ ఈజ్ ఏఐ టూల్. సో ఆడియో పిన్ అనే సైట్కి వెళ్ళిపోవాలి. సో మనకు ఆడియో పిన్ అనే సైట్ వచ్చేసింది ఏఐ. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇది ఫ్రీ, ప్రజెంట్ అయితే ఫ్రీ ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో వాయిస్ ఇస్తే టెక్స్ట్ ఎలా ఇస్తుందో చూడండి. ఉన్న బటన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లోడింగ్ అని వస్తుందా, అప్పుడు మనం మాట్లాడాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ వచ్చి ఆడియో పిన్. ఆడియో పిన్ ఇస్ ఏ టూల్. సో ఏ టూల్ is work on voice over. So if you're giving the voice, it automatically translates into text data. So let's start the video. సో ఇట్లా మనం చూసినట్టయితే మనం ఇచ్చిన వాయిస్కు చూడండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీ విల్ టాక్ అబౌట్ ఆడియో పిన్. సో ఆడియో పిన్ ఈజ్ అన్ AI tool that works with voice overs. So when you speak, it automatically turns your voice into a text. Let's start the video. చూసారుగా ఎంత డీటెయిల్గా మనం ఏ వాయిస్ ఇస్తే ఆ వాయిస్ తగ్గట్టు ఇక్కడ టెక్స్ట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద వే. సో ఇది మీరు సబ్ టైటిల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ కంటెంట్ని. లేదంటే మీరు ఏమన్నా సో వాయిస్ ఓవర్ ఇచ్చి లైక్ ఏదైనా జూమ్ కాల్స్ అయినా, ఏదైనా మీటింగ్ అయినా, వీడియో అప్లోడ్ చేయడానికైనా, లేకుంటే ఏదైనా వాయిస్ ఇచ్చి దానికి టెస్ట్ చేయాలనుకున్నా, సో ఈ టెస్ట్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇది డెఫినెట్లీగా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఆడియో పిన్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ నౌ, అంటే ఇది ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. నెక్స్ట్ మన టూల్ వచ్చి మైక్రోసాఫ్ట్ ఇమేజ్ క్రియేటర్. సో మైక్రోసాఫ్ట్ ఇమేజ్ క్రియేటర్ అని సెర్చ్ చేయండి. సో ఇది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ ఏఐ ఇమేజ్ జనరేటర్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో డిఫరెంట్ ఇమేజెస్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ కాకుండా నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్తో కూడా అది క్రియేట్ చేస్తుంది టెంప్లెట్. సో ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా కస్టమ్. సో ఇక్కడ నేను క్రియేట్ ఇమేజ్ ఇచ్చాను. ఇక్కడ డిస్క్రిప్షన్. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే మనీష్ రీసెర్చ్ ఇన్సైట్, దిస్ ఇస్ ద నేమ్. సో నేను డబుల్ కోర్సులు ఇస్తున్నా. క్రియేట్ ద లోగో ఫర్ ది గివెన్ నేమ్ with
with research methodology. ఓకే, let's start generate. సో మీరు సైన్ అప్ అయితే కావాల్సింది. సో నేను ఇక్కడ ఇస్తున్నా క్రియేట్ మనీష్ రీసెర్చ్ ఇన్సైట్స్ double quotes create the logo for given name with research ideas. Okay, create. చూడండి, మనీష్ రీసెర్చ్ ఇన్సైట్స్, మనీష్ రీసెర్చ్ ఇన్సైట్, మనీష్ రీసెర్చ్ ఇన్సైట్స్. సో నీకు ఎలా కావాలంటే అలా ఇస్తుంది. సో నేను ఇక్కడ రీసెర్చ్ ఐడియాస్ వచ్చినాయి. ఇక్కడ విత్ నాకు బ్లూ కలర్లో కావాలనుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ అండ్ హైలైట్ మనీష్. చూడండి ఎంత బాగా ఇస్తుంది. హౌ ఇస్ దిస్? మనీష్ రీసెర్చ్ ఇన్సైట్. సో మీరు దీనికి కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకు పోర్ట్రైట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకేమైనా మీరు బ్యాక్గ్రౌండ్ అడిషన్ చేయాలనుకున్నా, ఈ నేమ్స్ ఏమైనా సెట్ చేయాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలనుకున్నా, క్రాప్ చేయాలనుకున్నా, సో ఎవ్రీథింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఈ విజువల్స్ ఉంటాయి, మీడియా ఉంటుంది. సో మీరు మీ దగ్గర ఉన్న టెంప్లెట్ బ్యాక్గ్రౌండ్లో ఇది పెట్టుకోవాలనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకో మీడియా యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ తీసుకోవచ్చు. సో వీటిని డౌన్లోడ్ చేసుకునే విధానం ఏంటంటే, సో ఇక్కడ మనం రీసైజ్ చేసుకోవచ్చు. రీసైజ్లో స్క్వేర్ ఫీట్లో ఉంది. సో ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు, అంటే కవర్ పేజెస్కు యూజ్ అవుతుంది. సో కవర్ పేజ్లో కూడా వస్తుంది. ఇక్కడ ఇది కస్టమైజ్. సో ఇది కస్టమైజ్ మనం డిఫరెంట్ కస్టమైజ్లో యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఏది ఇంకా అడిషనల్గా టెక్స్ట్ రావాలనుకుంటే టెక్స్ట్ ఇవ్వచ్చు, విజువల్స్ ఇవ్వచ్చు. సో నీ మీడియా నుంచి నువ్వు ఇంపోర్ట్ చేసుకొని కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వచ్చు. సో మనకి ఇది వచ్చింది, ల్యాండ్స్కేప్ మోడ్లో వచ్చేసి. సో ల్యాండ్స్కేప్ మోడ్లో వచ్చింది కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ మనం తీసుకోవచ్చు. చూడండి, ఇది నా బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఇచ్చాయి కాబట్టి బ్లూ కలర్ వచ్చింది. సో ఇంకా మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఓకే. సో లోగో ఇన్ ద ఐఫోన్ మొబైల్. చూడండి, ఐఫోన్లో మీ లోగో వీడియోస్ ఎలా ఉంది చూసారా, ఎంత బాగుంది. బాగుంది చూసారా. సో ఇలా మీకు ఇలా డిఫరెంట్ వేస్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే డిఫరెంట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోకండి ప్లీజ్.